హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ మరి వాకింగ్కి వచ్చాము. ప్రతిరోజు వాకింగ్కి వెళ్తామండి, ఎక్సెప్ట్ సండే తప్ప. అయితే మరి ఆ వాకర్స్ దీంట్లో మమ్మల్ని జాయిన్ చేశారనమాట, వాట్సాప్ గ్రూప్లోని. మరి ఇక్కడ ఎవరంటే ఈయన ప్రెసిడెంట్. ఈ యొక్క మరి ఈ జీవీఎంసీ పార్క్ అంతటినీ కూడా మరి ఆయనే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచో మొక్కలు తెచ్చి ఇవంతా కూడాను అంతా మరి క్లీనింగ్ అంతా కూడా చాలా నీట్గా చేయిస్తున్నారండి. మరి నేను కూడా కొన్ని మొక్కలు అంతకుముందు పార్క్ ఇచ్చానని చెప్పాను కదా, అవి చిగురు పెడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ 25th మరి మళ్ళీ ఇచ్చానమాట. అప్పుడు నవంబర్ 16th ఇచ్చాను, ఇప్పుడు 25th అండి, Jan 25th. ఎందుకంటే మొక్కలు మా ఇంట్లోని చిన్న చిన్న వచ్చినప్పుడు పారీకుండా ఇది ఇంపార్టెంట్ మొక్కలని ఇలా పెంచి నేను ఎక్కడైనా ఇస్తుంటానండి ఇలాగా. అయితే ఇదిగోండి, ఇది జామ చెట్టు. అవి ఇచ్చినప్పుడు కూడా ఏదో మొక్కలు ఇచ్చాము వాళ్ళు వేసేస్తారని కాకుండా వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తుంటానండి. ఎందుకంటే కొంచెం నీళ్లు పోసి కేర్ తీసుకుంటారు అది మొక్క ఎదిగే వరకు కూడాను. ఎందుకంటే మరి ఆ ప్రేమ, ఆప్యాయత, అభిమానం మరి ఇతరులకి చూపించకపోతే ఈ రోజుల్లో ఎవరు కూడా పని చేయరండి. అందుకే ఇలాంటి వర్కర్స్ అందరికీ కూడా మేము అన్నీ మరి బట్టలని మరి ఇలాగా ఏమైనా డబ్బులు రూపంలోని ఏదైనా కొనుక్కోమని ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. మరి అలాగే ఇక్కడ క్యాబేజు, ఈ బ్రోకలీ, ఈ రెండు చూపిస్తున్నానంటే మరి రెండు ఒకే జాతికి చెందినట్టుగా కనిపిస్తున్నాయి కదా, కానీ వేరే వేరే జాతులండి ఇవి. కానీ ఇది ఎక్కువ సూప్లోకి వాడతారు, ఎక్కువ ఫారినర్స్ ఎక్కువగా లైక్ చేస్తారండి ఇవి కొంచెం హాఫ్ బాయిల్డ్ వాళ్ళు సూప్లో వేసుకొని సాస్ వేసుకొని ఇవి తింటాం నేను చూశాను. ఇవన్నీ కూడా మనమైతే కొంచెం కూరలాగా వండుకొని తింటాం అనమాట. నేనైతే ఆ బ్రోకలీ, క్యాప్సికమ్ను బ్రోకలీ రెండు కలిపి నేను చిన్న ఫ్రైలా చేశాను అనమాట. చూసారు కదా, ఇక్కడ ఈ జీవీఎంసీ వాళ్ళు చక్కగా ఇప్పుడు అన్నీ కూడా ఎక్సర్సైజ్ పెట్టారండి. మరి చాలామంది ఎక్సర్సైజ్కి వెళ్ళాలంటే, జిమ్కి వెళ్ళాలంటే చాలా డబ్బులు కట్టాలి. అయితే అలా చేసిన వాళ్ళు చేస్తారు, కానీ ఇది మాకు జీవీఎంసీ వాళ్ళు పెట్టిన ఇది ఫ్రీ కదా. మార్నింగ్ అలాగా వెళ్ళి మరి చక్కగా మేము ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా మాట్లాడుకుంటూ చేసుకుంటాం అనమాట. చూసారు కదా, ఇలాగ ఏదో ఒక బాడీ హెల్త్గా మరి హెల్త్ వైజ్గా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మా పనులు మేము చక్కగా చురుగ్గా చేసుకుంటూ ఇతరులకి సహాయంగా ఏ పనిలోనైనా చేయాలని మా ఆతృత అండి, ఇంకంతకన్నా ఏం కాదు. ఇదిగోండి, చాలా కాలు పీకుతుంటాయి కానీ చేస్తుంటాను. ఇప్పుడు ఇంకా బాగా ఫ్రీగా ఇది అయిపోయానండి, చక్కగా చేస్తున్నాను. ఎందుకు చూపిస్తానంటే మమ్మల్ని చూసి ఇళ్ళల్లో ఉన్నోళ్ళు కూడా బయటికి వెళ్ళి ఇలాగే చక్కగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలని ఒక ఆశ అనమాట, ఇంకా అంతకన్నా ఏం కాదు. ఇదిగోండి, అక్కడ ఉయ్యాలు కూడా కట్టారు. ఇది పెద్దోళ్ళు ఊగిన ఉయ్యాలే. నాకైతే మాత్రం కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. ఇదిగోండి, ఇది కూడాను, ఈ ఎక్సర్సైజ్ కూడాను. చూసారా, అది కష్టమైనా సరే కడుపు దగ్గర మరి అది బెల్లి అంటే ఇది ఫ్యాట్ తగ్గాలని ఇదంట, అని నెమ్మదిగా స్లోగా చేస్తున్నాను. చూసారు కదా, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా వెళ్ళి సిగ్గుపడకుండా చక్కగా హెల్త్ కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీ కుటుంబాలకి అలాగే మీ సమాజానికి ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.